నేను ఆల్మైటీ జిమ్ రాజుని మాట్లాడుతాను. గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చాం ఈ రోజు. ఇవాళ ముఖ్యమైన కారణం ఏంటంటే అన్వేషణ కంప్లీట్ ఇవ్వడానికి వచ్చాం. 5వ తారీఖు ఇవాళ జనవరి నెల 2026. ఆడు చేసిన అక్రమాలు అవి కనుక ఎలాగ దూషిస్తున్నాడంటే మన హిందూ సాంప్రదాయాలని, ఆడవాళ్ళని, మనుషుల్ని, గరిపేట కోటేశ్వరరావు గారిని కోసేస్తానంట దుర్భాషలో ఆడతా. ఆ మాటలో మొగోడేంటి, నేను కూడా మాట్లాడలేకపోతున్నాను. అంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఆడు. ఫస్ట్ చైనా వెళ్ళి చైనాలో కప్పలు, పాములు, ఇసుపూర్వన్ని తినేసి ఇసుపూర్లో తయారయ్యి తర్వాత బ్యాంకాక్ వెళ్ళి అందరినీ ఇండియా వాళ్ళందరికీ బ్యాంకాక్ అలవాటు చేసి మత్తు పదార్థాలకు అలవాటు చేసి ఇండియా పంపించేవాడు. ఇక్కడ ఉండలేక గంజాయిని మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఉండలేక నెలకోసారి బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి చీటర్ని మన వైజాగ్లో పుట్టి వైజాగ్లో నాగరికత నేర్చుకుని వైజాగ్లో చదువుకొని వైజాగ్ కోసం మన ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల కోసం తప్పుగా దేవుళ్ళ కోసం, మనుషుల కోసం చాలా అవకాశవాదీడు. ఇలాంటి కుక్కని ఇంకా మనం ఇండియాలో కూడా రాకూడదు. అందరూ అన్స్టాపబుల్ అవ్వాలి. నేను వీడికి ఎవరు సపోర్ట్ చేయడం కాదు కానీ ఎక్కడ ఏ ఫారెన్ ఉన్నా మన తెలుగు వాళ్ళు ఉంటారు. వాడిని పట్టుకొని మన ఇండియా గవర్నమెంట్కి అప్పచెప్పాలి. ఎంత దారుణం అంటే అంత దారుణం. చిన్న అమ్మాయిల దగ్గర మిడ్డీలు వేసుకొని ఇబ్చారు కొంపలకి వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి ఆడికి వెళ్ళి వీడియోలు పెడతా, కుర్రల్ని రెచ్చగొడతా. బ్యాంకాక్ లో ఈ ఆఫర్ ఉంది, ఆ ఆఫర్ ఉంది అని చెప్పని ఆడికి వెళ్ళక మత్తు పదార్థాలకు అలవాటు చేసి ప్రతి నెల ఇక్కడ రండి మీరు స్పెషల్ ఆఫర్లు ఇస్తారని చెప్పని చాలా దారుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా మోసం చేశాడు. అక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండలేక ఇక్కడ గంజాయి, మత్తు పదార్థాలకి ఇక్కడ అలవాటు పడిపోయి బానిసలు అయిపోయి రోడ్డు పాలు అయిపోయారు. కుటుంబాలంతా రోడ్డు పాలు అయిపోయి ఈ రోజు ఎందుకు పని చేయకుండా అయిపోయారు ఈతంతానే. ఇలాంటి తప్పులు ఎంజకూడదు. ఇక్కడ చదువుకొని ఇక్కడ తిరిగి ఇక్కడ చేసి ఇలాంటి వాడు ఇలా మాట్లాడు కరెక్టా? మళ్ళీ ఇప్పటికీ వీడియోలు చేస్తాను, నేను ఇంకా చేస్తాను. ఫోన్ కొన్నాను, సీతాగా పేరు పెడతాను. నన్ను ఎవడు ఆపలేడు, ఎవడేం చేయలేడు, ఎవడేం పీకలేడు, నన్ను పట్టుకోలేరు అని సవాల్ విసురుతున్నారు. ఒకటే చెప్తాను, తెలంగాణ డీజీపీకి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి మా ఇన్నప్పుడు ఏంటంటే ఆల్మైటీ జిమ్ నుంచి మీరు కొంచెం సపోర్ట్ చేసి ఇలాంటి చెప్తున్నా కూడా నన్ను మాట్లాడకూడదు. దాని వలన నేను ఆగిపోతున్నాను. థ్యాంక్ యూ.